చేద్దాం హెడ్లు వేస్తున్నాను. ఈరోజు చెప్పడానికి బాక్స్లోకి గుడ్లు ములక్కడ ఉండకపోతున్నాను. మీకు ములక్కడ కూడా మనకి నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా వేసేస్తాను. చూడండి కొంచెం పసుపు కారం మనమైతే ఈ ఉల్లిపాయ ముక్క బాగుంటుంది. కొంచెం వాటర్ వేసేద్దాం. ములక్కాలండి ఫ్రెండ్స్, గుడ్లు ములక్కాల కాంబినేషన్ చాలా బాగుంటుంది. పులుపులు కాంబినేషన్ కూడా ములక్కలు వేసుకునే బాగుంటుందండి. చూడండి ములక్కాలు కూడా వేసేస్తున్నాను నేను. అది అలా వాటర్లో మగ్గుతుంది. టిఫిన్ అయితే చూడండి, ఈరోజు అయితే నేను గోధుమ రవ్వతో టిఫిన్ ఉప్మా చేస్తున్నానండి. బాగా ముందు క్లీన్గా ఫ్రై చేసేద్దాం. చూడండి రవ్వ ఏగిపోయిన రవ్వ తీసేద్దాం పక్కకి. కొంచెం ఆయిల్ వేసుకుంటాం. ఆవాలు వేసానండి, కొంచెం జీలకర్ర, మిరపగుళ్ళు, చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి, ఆవాలు వేసుకొచ్చండి. ఆవాలు వేసుకొని చెక్క వేసి నేను ఫ్రై చేసుకోవాలి. చూడకుండా మన గుడ్లు పులుసు ఇవ్వబోతుంది. దీంట్లో కొంచెం పులుపు వేస్తే అయిపోయాక దగ్గర ఎక్కువ మెజర్మెంట్ ఫ్రెండ్స్. మీరు ఒక కప్పు రవ్వకి 3 కప్పులు వేసుకోవాలి. అది రవ్వకి వేస్తుంది కాబట్టి, అది గోధుమ రవ్వ కాబట్టి, గోధుమ రవ్వ కాబట్టి కొంచెం ఉడకాలి కాబట్టి 3 కప్పులు వేసుకోవాలి. మనకి అన్నింటిలో కూరలో అన్నింటిలో ఉప్పు కారం మెయిన్ కాబట్టి ఉప్పు కారం లేకపోతే కూర టేస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్. వాటర్ మరిగేటప్పుడు మనం స్లోగా సిమ్లో పెట్టేసుకొని రవ్వ వేసేసుకోవాలండి. గోధుమ రవ్వకి వేసేది. ఇప్పటికైతే బ్రేక్ఫాస్ట్ అండి ఓట్స్ అండి. రోల్డ్ ఓట్స్ అండి కొన్ని వేస్తున్నాను దీంట్లో. చూడండి ఈ ఓట్స్లో మనం మిల్క్ వేసేద్దాం. మిల్క్ వేస్తే అది అలా మిల్క్ వేసేది పెడేస్తే బ్రేక్ఫాస్ట్ రెడీ. మన గోధుమ రవ్వ మొత్తం అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం చియా సీడ్స్ వేసుకోవాలి. చియా సీడ్స్ మంచిది. చియా సీడ్స్ ఇందులో నాకు కావాల్సిన ఫ్రూట్స్ అండి. యాపిల్స్ అవి తెలుసు కొన్ని యాపిల్స్ వేసుకోవాలి.